తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో మరో మోసం వెలుగు చూసింది. దళారిని నమ్మి 60 మంది భక్తులు మోసపోయారు. టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖల పేరుతో మోసం చేశారు. సుప్రభాత సేవ ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 6,000 రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు వాపోయారు. భక్తుల వద్ద నుంచి 3,60,000 ఫోన్ పే ద్వారా తీసుకొని వారికి కుచ్చుటోపీ పెట్టాడు. మోసపోయిన భక్తుల్లో గుంటూరు, హైదరాబాద్, కర్ణాటకకు చెందిన వారున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి దళారి నిమ్మల శ్రీనివాసులు ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసాన్ని గుర్తించారు. విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.